గ్రూప్ 1 పైన కూడా చాలా రకాల అంశాలు ఉన్నాయి. దీనిలో గ్రూప్ 1 14 సంవత్సరాల తర్వాత పూర్తయింది అని ఈ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా దీనిలో చాలా విషయాలు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఒకసారి దాని గురించి డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ టిఎస్పిఎస్సి గ్రూప్ 1 కేటగిరీ వైజ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటూ చూస్తా ఉన్నాం కదా. సో ఓసీ వచ్చేసి 108, ఓసీ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 64. సో ఇక్కడ చాలా గమనించండి, చాలా స్పష్టంగా ఓసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందనేది వాస్తవం. ఇక చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఓసీ ఓపెన్ కేటగిరీ ప్లస్ ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది? 172 అవుతుంది. ఓకే, ఇది బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఈ 5 కేటగిరీలు కలిపితే ఒకసారి చూద్దాం క్లియర్గా. సో 61 ప్లస్ 22 దాదాపు 83, 83 ప్లస్ 14 83, 93, 97, 97 180, 180 ప్లస్ 192, 192 ప్లస్ 47 తీసుకుంటే దాదాపు 9, 9, 4, 13, 239. ఓకే, 239. ఇక్కడ 95 ఎస్సీ, ఎస్టీ 56. ఓకే, ఇక్కడ గమనించండి చాలా విషయాలు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఈ 64 అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఈ బీసీ కోటల నుంచి 64 పోయినాయి. సో 56% ఉన్నటువంటి బీసీలకేమో 239 పోస్టు, దాదాపు 6-7% లేని 10% లోపు ఉన్నటువంటి వాళ్ళకేమో 172 పోస్టులు. వీళ్ళకేమో కేటగిరీ ప్రకారం ఎంత జనాభా ఉంటే అంత వచ్చేసినాయి. సో ఇక్కడ ఏ విధంగా మోసం జరుగుతుంది బీసీలకి, ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల దీన్ని అమలు చేయడం వల్ల ఏ విధంగా గ్రూప్ 1లో బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటది. సో ఇట్లా బీసీలకు మేము మేలు చేస్తున్నామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీసీలకు రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి రిజర్వేషన్ అవలంబించడం వల్ల బీసీలకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. కేవలం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల దాదాపు బీసీల నుంచి 64 పోస్టులు ఈరోజు ఈ విధంగా ఓసీలు తనకపోతున్నటువంటి విషయం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. అందుకే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని మనం ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నామంటే ఇలాంటి పరిణామాలు. దీనికి కారణం ఎవరు? కేసీఆర్ దీనికి కారణమైతే దాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తా ఉన్నాడు. ఇది 100% వాస్తవం. ఇద్దరు ఒక తాను బిడ్డలే, కేసీఆర్ మరియు రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. ఇద్దరికి కూడా వాళ్ళ సామాజిక వర్గాల ప్రయోజనాలు కాపాడమే ముఖ్యం తప్ప ఈరోజు తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేద్దామనేటువంటి ధోరణి లేనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మనకైతే కనబడతా ఉంది. మొత్తానికైతే 562 పోస్టులలో 176 పోస్టులు అగ్రవర్ణాలకైతే ఈరోజు 56% ఉన్నటువంటి బీసీలకు మాత్రం 230 పోస్టులు. అంటే ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ఒకసారి గమనించాల్సిన అవసరం అయితే ఉంది. అందుకే గ్రూప్ 1 పైన చాలా రకాల అనుమానాలు ఉంటున్నాయి. సో ఇది గ్రూప్ 1 సంబంధించినటువంటి అంశం.